హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ సండే మా ఇంట్లో స్పెషల్ అయితే పీతల కూరే. మా అమ్మాయి నిన్నే చెప్పింది, మమ్మీ రేపు సండే పీతలు తెప్పించవా అని. ఇంకంతే, వాళ్ళ నాన్న పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి ఈ పీతలను అయితే మాత్రం తీసుకొచ్చారు. మామూలుగా అంజం వస్తే శుభ్రంగా చేసి ఇచ్చిద్ది. ఇంక బయట నుంచి తీసుకొచ్చారు కదా, నేనే చేసుకుంటానులే అని చెప్పి నేను తీసుకొచ్చేయమన్నాను. ఇంక నాకు పీతలు చేయటం అయితే వచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇవైతే మాత్రం చేతులకి బాగా గుచ్చుకుంటాయి. ఎంత జాగ్రత్తగా చేసినా నాకు ఈ 2 చేతులకైతే మాత్రం బాగా గుచ్చుకున్నాయి. కానీ హెల్త్‌కి అయితే మాత్రం పిల్లలకైనా సరే ఈ పీతలైతే మాత్రం చాలా మంచిది. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిది. అప్పుడప్పుడు తింటా ఉంటే మంచిది. కానీ నా మనవరాళ్ళిద్దరూ అయితే మాత్రం, మాకైతే మాత్రం ఎయ్యొద్దమ్మమ్మ, మేమిద్దరం అయితే తినము, మాకొద్దే వద్దనైతే ఇద్దరూ చెప్పేశారు. వాళ్ళైతే మాత్రం ఈ పీతలను చూస్తే చాలా భయపడి చాలా దూరంగా అయితే మాత్రం వెళ్ళిపోయారు. మాకొద్దనైతే మాత్రం చెప్పేశారు. ఇంకా అమ్మాయి అడిగింది కదా అని చెప్పి నేనైతే అమ్మాయి కోసం అయితే మాత్రం రెడీ చేస్తున్నాను. ఇంక పిల్లల కోసం ఏదైనా వండొచ్చులే అని చెప్పి ఈ పీతలైతే మాత్రం వండే రీతిలో వండితే మాత్రం చాలా టేస్ట్‌గా చాలా బాగుంటాయి. నేను వండి కూడా చాలా రోజులైంది. ఇంక నా మనవరాళ్ళు అయితే మాత్రం చాలా భయపడుతున్నారు. ఆ పీతలను చూసి దగ్గరికి రమ్మంటే కూడా రాలేదు. ఇంక చిన్నవి కానీ పెద్దాని కానీ ఇద్దరికి మాత్రం చాలా భయపడ్డారు. కానీ అప్పుడప్పుడు పిల్లలకైతే మాత్రం పీతలు పెట్టడం మాత్రం అలవాటు చేయండి. హెల్త్‌కి అయితే మాత్రం చాలా మంచిది.